పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఇదివరకు ఉమ్మడి అభ్యర్థిగా శివరమ్మ గారు ఎంపీగా, మరి అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా చేరుతమ్మ గారు, మరి ఇదివరకు బీజేపీ వారు మాట్లాడారు. మరి ఇప్పుడు జనసేన వారు చింతా సురేష్, జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ గారు డయాస్ పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. జనసేన జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ గారు డయాస్ పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి చింతా సురేష్ గారు లేదంటే వారి తరఫున ఎవరైనా వచ్చి జనసేన తరఫున వచ్చి డయాస్ పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి వారు రాకుంటే పెద్దలు వారు ఎవరైనా ఉన్న జనసేన అభ్యర్థి జనసేన లేదంటే పెద్దలు రాయలసీమ హక్కుల యోగులు మరి పెద్దలు మరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి కోరుతూ పెద్దలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మైక్ సరిగ్గా లేదు చూడు, కనెక్ట్ చేయండి. మైక్ సరిగ్గా లేదు. అందరికీ నమస్కారం. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరికీ నా నమస్కారాలు. నంద్యాలలో అదే రకంగా పాణ్యంలో ఇప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఏదో మరి శుభసూచకం, వర్షం కూడా చినుకులు పడుతున్నాయి. చాలా సంతోషం. 48 డిగ్రీలకు చేరుకునింది టెంపరేచర్. చినుకులు పడతా ఉంటే చాలా హాయిగా ఆనందంగా ఉంది. ఈరోజు ఎన్నికలు 13వ తేదీ. ఈ 13వ తేదీ ఎన్నికలు చాలా చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఎన్నికలు ఇవి. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దయ్యాలు, పిశాచాలు, సైతాన్లు అన్నీ కూడా 13వ తేదీ మహామాంత్రికులైనటువంటి ఓటర్ల చేతుల్లో చిక్కడం ఖాయం. ఈ దయ్యాలు ఇచ్చిపెట్టి పారిపోయేది ఖాయం. మీరు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో అన్నా నిన్న అంత ఒక 10-15 రోజుల ముందర తెలివి తక్కువ పని హౌస్ ట్యాక్సులు పెంచేశారు. మున్సిపాలిటీలో 10% అనుకుంటా. పోతూ మనకిచ్చిన వరం ఈ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద అనుమానం ఉంది. ఏదో మెంటల్ కేసు మాదిరిగా కనపడతా ఉంది. ఇతనికి ఏది కూడా రాజకీయంగా అందరినీ తృప్తిపరిచేటటువంటి ఆ రాజకీయం లేదు. వాళ్ళ నాయన బాగానే ఉండే, కానీ వాళ్ళ నాయనకు ఎందుకో మరి ఏందో